69లో పాల్వంచలో ఒక స్థానికుడికి ఉద్యోగం ఇవ్వకపోతే ఆ రోజు వినిపించిన జై తెలంగాణ 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది. 69లో వందలాది మంది ప్రాణాలు అర్పించే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినరు. మలి ఉద్యమంలో కూడా వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధ్యాయ నియామకాలలో స్థానికతకు ప్రాధాన్యత ఉండాలి. ఏ ఊర్లో పుట్టినోడు వాళ్ళు చదువుకున్న ఊర్ల ప్రాతిపదికన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పోషించిన వాళ్ళ ప్రాణాలను స్థానికంగా చదువుకున్న వాళ్ళనే స్థానికులుగా భావించి ఉద్యోగ అర్హతలకు సంబంధించిన అంశాలలో ఆయా ప్రాంతాలలో చదువుకున్న వాళ్లకు స్థానికంగానే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఆందోళనలో ఉద్యమంలో 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి స్పష్టంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా స్థానికులు స్థానికేతరుల మధ్యలో ఉన్న వైరుధ్యాలు విభేదాల వల్లనే మలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి 14Fకు వ్యతిరేకంగా జంట నగరాలలో ఉద్యమం లేచి రాష్ట్రానికి దవనంలా వ్యాపించి రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జోన్ 5 జోన్ 6 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ గారు కొత్త జోనల్ విధానాన్ని మల్టీ జోనల్ విధానాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కొత్త విధానాలను రాష్ట్రపతికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత స్థానికేతరు ఉదాహరణకు గతంలో రంగారెడ్డి జిల్లా ఒక పెద్ద జిల్లా 14 శాసనసభ నియోజకవర్గాల జిల్లా. గతంలో మహబూబ్ నగర్ ఒక పెద్ద జిల్లా 14 శాసనసభ 2 పార్లమెంట్లకు ప్రాతినిధ్యం వహించే జిల్లా. ఇలా ఉదాహరణ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా విభజించండు. రంగారెడ్డి జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించిండో లెక్కలేసేది కష్టం. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి ఆనాడు జోన్ 5 జోన్ 6లో నియామకాలు చేపట్టిన ఉద్యోగస్తులను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విభజించిన జోన్ల ప్రాతిపదికన జిల్లా స్థాయి పోస్టులు అంటే అటెండర్లు కావచ్చు, 4th గ్రేడ్ ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, టీచర్లు కావచ్చు, జిల్లా ప్రాతిపదికన నియామకాలు జరిగిన అధికారులను ఈరోజు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రాతిపదికన కొత్తగా ఏర్పడ్డ జోన్ల ప్రాతిపదికన కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము జీవో 317ను తీసుకొచ్చింది. జీవో 317 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. 371D ఆర్టికల్ ప్రకారము తెలంగాణ ప్రాంతానికి ఏవైతే ప్రత్యేకమైన హక్కులు ఇచ్చిండ్రో అందులో ఏ జిల్లా ఎన్ని పాత ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగైనా విభజించు, కొత్తగా ఏర్పడ్డ జిల్లా పరిధిలో వాళ్ళు పుట్టి పెరిగినరా వాళ్ళు చదువుకున్నారా అనే ప్రాతిపదికన ఉద్యోగస్తులను కేటాయించమని చెప్పి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవంగా స్థానికత స్థానికేతరులనే అసలు ఒక ఆలోచన ఒక చర్చ ఒక పోరాటం జరిగిందే స్థానికత్వం మీద. ఈరోజు ఉద్యోగస్తులు గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేరు. ఉపాధ్యాయులు అసాధ్యమైన ప్రతిపాదనను తీసుకురావడం లేదు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో మేము ఎక్కడ పుట్టి పెరిగినామో మేము ఎక్కడ చదువుకున్నామో ఆ స్థానికత ప్రాతిపదికన మా ఉద్యోగాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కేటాయించమని అడుగుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాను మేడ్చల్ జిల్లాగా, రంగారెడ్డి జిల్లాగా, వికారాబాద్ జిల్లాగా ఈ రకంగా విభజించారు. ఇదంతా ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈనాడు ఏర్పడ్డ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకున్న వాళ్ళను ఈరోజు ఈ మేడ్చల్ జిల్లాలో కాకుండా తీసి వికారాబాద్ జిల్లాలో వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలంటే గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న దౌలతాబాదు, కొడంగల్, బొమరాజ్పేట్ లాంటి మండలాలు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోకి వచ్చినాయి.
అంటే ఆ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వికారాబాద్లోకి వచ్చినాయి. ఆనాడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్ నగర్ ఇవన్నీ రంగారెడ్డి జిల్లాకు వచ్చినాయి. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆనాడు నియామకాలు చేపట్టిన ఉద్యోగస్తులను వికారాబాద్ జిల్లాకు కేటాయిస్తే అసలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటుంటే మేము స్థానిక ప్రాతిపదికన ఎంపిక కాబట్టి మేము స్థానికేతరులుగా ఇతరుల ప్రాంతాలకు వేస్తుండ్రు, మాకు అన్యాయం జరుగుతుంది, మాతో చర్చించి మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించండి అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు పదే పదే విజ్ఞప్తులు చేసిండ్రు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిండ్రు. ప్రభుత్వం వీటిని పెడచెవిన పెట్టి మొండిగా 317 జీవోని తీసుకొచ్చి ఎక్కడున్నోని ఎక్కడికో బదిలీ చేస్తుంటే వాళ్ళు నిన్నమన్నా బడులలో పాఠాలు చెప్పి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి ధర్నాలు చేస్తే వాళ్లను పశువుల కంటే హీనంగా ఈడ్చుకొని పోయి అరెస్టు చేసి పోలీసు లారీల్లో ఎక్కించుకొని పోయి మండికి దోలే కోత కోసే గొర్రెల మందను పశువులను దోల్కపోయినట్టు దోల్కపోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకే ఈ గతి పడుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నదో ఆలోచన చేయండి. మరి ఈరోజు నేను ఒక పార్లమెంట్ సభ్యున్నే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుణ్ణి. ఏ పర్యటనకు ఏ ప్రభుత్వం యొక్క వైఫల్యం మీద మాట్లాడాలన్నా పర్యటించాలన్నా పోలీసుల చేత నిర్బంధాలకు లోను చేసి మా కార్యకర్తలను అరెస్టు చేసి మా నాయకులను ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఈ 317 జీవో సందర్భంగా జేతురాం నాయక్ అనే ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో పనిచేస్తుండు. అతనికి పెరాలసిస్ వచ్చింది. అతని వయసు 58 సంవత్సరాలు. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నన్ను ములుగు జిల్లాకు నా సొంత జిల్లాలోనే నేను ఇక్కడి వాడిని, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినా, నేను రిటైర్మెంట్కు దగ్గరున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు నాకు పెరాలసిస్ వచ్చింది కాబట్టి మానవతా దృక్పథంతోనైనా నన్ను ములుగు జిల్లాలోనే కొనసాగించండి అని చెప్పి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఆవేదన వెలుబుచ్చిండు, విజ్ఞప్తి చేసిండు. ఆయన దుఃఖాన్ని ఆవేదనను మహబూబాబాద్ జిల్లాలోనే కొనసాగించమని ఆ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా బయటకు వచ్చి ఆవేదన వెలుబుచ్చిండు. మీడియా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేసింది. చేతురాం నాయక్ ఇక్కడ పుట్టి పెరిగింది మహబూబాబాద్ జిల్లాని కాబట్టి నేను చదువుకున్నది ఇక్కడనే, 30 సంవత్సరాలు ఉద్యోగం చేసింది ఇక్కడనే. ఇప్పుడు 317 జీవోలో భాగంగా బదిలీలు చేస్తున్నారు కదా, నన్ను ఇక్కడనే ఉంచమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా వేడుకున్నాడు కలెక్టర్ గారిని కలిసి. అయినా ప్రభుత్వం లెక్క చేయక అతన్ని ములుగు జిల్లాకు బదిలీ చేశారు. ములుగు జిల్లాకు పోయి ఉద్యోగంలో చేరి వెనక్కి వచ్చిన తర్వాత మనోవేదనకు గురయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఒక లంబాడ చదువుకున్న అత్యంత వెనుకబడ్డ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చనిపోతే కుటుంబాన్ని పరామర్శించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కు అన్యాయం జరిగితే చనిపోతే పలకరించడానికి పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెళ్ళాలనుకుంటే వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి నుంచే నా ఇంటి చుట్టూతో మోహరించి మా అనుమతి లేకుండా మాకు చెప్పకుండా గోడలు దూకి పోలీసులు మొత్తం నా ఇంట్లో దూరి మమ్మల్ని నిర్బంధిస్తే ఏం సాంప్రదాయం ఇది? ఇదేనా ప్రజాస్వామ్యము? ఇదేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది? పోలీసులు గోడలు దూకి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎట్లా ప్రవేశిస్తారు పోలీసులు? ఇవాళ ఇంటి చుట్టూత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికంటే ఎక్కువగా మోహరించారు. నేనేం కేసీఆర్ గజ్వెల్ ఫామ్ హౌస్లో ఆస్తులు గుంజుకోవడానికి లేకపోతే గుప్త నిధులు కొల్లగొట్టడానికి ప్రగతి భవన్లో ఆయన కాంట్రాక్టర్లతోని కమిషన్ల లావాదేవీలు మాట్లాడుకుంటుంటే అందులో నాకేమని ఇవ్వమని అడగడానికి ప్రగతి భవన్కి వెళ్ళడమో గజ్వెల్ ఫామ్ హౌస్కి వెళ్ళే ప్రయత్నం చేయలే. నేను మహబూబాబాద్ జిల్లాలో ఒక గిరిజన
మండల స్థాయి ప్రధాన ఉపాధ్యాయుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను బయలుదేరాలనుకున్నా. ఇదేమైనా రాజ్యాంగ వ్యతిరేకమా? ఆ ప్రాంతం ఏమైనా నిషేధిత ప్రాంతమా? అతను ఏమన్నా మావోయిస్టా? ఏంది? ఒక లంబాడ చదువుకున్న వ్యక్తి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్ణయం వల్ల, అతని విజ్ఞప్తిని పెడచెవిని పెట్టడం వల్ల చనిపోతే ఆ కుటుంబానికి ఒక నమ్మకం కలిగించి మీ తరఫున మేము ఉన్నాము అని ఉపాధ్యాయ లోకానికి ఒక నమ్మకం కలిగించి ప్రజాస్వామిక బద్ధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ 317 జీవో విషయంలో న్యాయం చేస్తామని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. పెట్టి అడ్డుకోవడం ద్వారా మమ్మల్ని నిర్బంధిస్తుండ్రు. ఈరోజు ఆ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అదేవిధంగా మంత్రి గారిది, సంబంధిత శాఖ మంత్రి ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కుటుంబం చనిపోయినప్పుడు ఆ మంత్రి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతను 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసిండు. ఆ ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల, వైఫల్యం వల్ల ఒక ఉన్నతాధికారి ప్రభుత్వంలో చనిపోతే విద్యాశాఖ మంత్రి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి విశ్వాసం కల్పించాలి. వీలైతే అసలు ముఖ్యమంత్రి వెళ్ళైనా పలకరించాలి. 4 లక్షల మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులలో ఒక ఉద్యోగి అయిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం వైపు నుంచి కనీసం మర్యాద కూడా పాటించడం లేదు. ప్రభుత్వం పాటించకపోతే పాటించకపోయింది, పార్లమెంట్ సభ్యుడిగా కనీసం నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరిద్దామంటే ఈ నిర్బంధాలు జరుగుతున్నాయి. ఇది మొత్తం ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులతో సహా ఆలోచన చేయాలి. ఆనాడు ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నప్పుడు కూడా ఇదే రకమైన వైఖరితోటి ఆర్టీసీ కార్మికులను బలిగొన్నారు. మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ బోర్డులో ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో 51% విద్యార్థులను ఫెయిల్ చేసి 3 విద్యార్థులను బలి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. తెలంగాణ ప్రజలు చచ్చిపోయినాక ఆ నిర్ణయం నుంచి వెనక్కి వస్తారు. నిర్ణయం నుంచి వెనక్కి వచ్చినందుకు కేసీఆర్ను, కేటీఆర్ను అభినందించాలి, పాలాభిషేకాలు చేయాలంట. మరి చనిపోయిన చావులకు ఎవడు కారణము? చనిపోయిన చావులకు కేసీఆర్ను, కేటీఆర్ను ఊరేసినా తప్పు లేదు. సమాజంలో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళ ప్రాణాలను బలిగొనే అధికారం కేసీఆర్, కేటీఆర్కి ఎవరిచ్చిండ్రు? విద్యార్థుల భవిష్యత్తు మీద మీ తప్పుడు నిర్ణయం ప్రభావం చూపించి 3 విద్యార్థులను బలిగొన్నది. ఉపాధ్యాయ బదిలీలో మీరు తీసుకున్న 317 జీవోతోని, తప్పుడు విధానాలతోటి ఇవాళ ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వాడు చనిపోతే ప్రభుత్వం సానుభూతి కూడా తెలపలేదు. సానుభూతి తెలపాలనుకున్న మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇవి దుర్మార్గమైన చర్యలు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినాం. కేసీఆర్ చేతిలో పోలీస్ వ్యవస్థ ప్రైవేటు సైన్యంగా మారినరు. కేసీఆర్ యొక్క ఇష్టాయిష్టాలకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను, ఎజెండాను, జెండాను పోలీసుల చేత అమలు చేయిస్తున్నారు. పోలీసులను కేసీఆర్ గారు ఒక ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని నిర్బంధించి ప్రతిపక్ష పార్టీల యొక్క రాజకీయ కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.